Peter 3:11. ఇవన్నీ ఇట్లు పోవునవి కనుక ఆకాశములో రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ఎవరైతే దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొనుచు ఆశతో ఆపేక్షించుచు నిరీక్షణ కలిగి పరిశుద్ధమైన ప్రవర్తనతో భక్తితో వారు జాగ్రత్తగా కాపాడుకుంటారు, ఈ లోకమంతా నాశనమైపోయినా లయమైపోయినా పంచభూతాలు కడిగిపోయినా వారు మాత్రము నిలిచి ఉంటారు. హల్లెలూయా. వారు మాత్రము నిత్యము నిలిచి ఉంటారంట. నిత్యము నిలిచి ఉండేది పరిశుద్ధతే. ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము. హల్లెలూయా. పరిశుద్ధత యొక్క అంతము నిత్య జీవం. దేవుడు సెలవిచ్చినట్లుగా పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ కూడా ప్రభువుని చూడలేరు. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొనుచు ఆశతో ఆపేక్షతో పరిశుద్ధపరచబడుటకు ప్రయాసపడుతూ మనల్ని మనము పవిత్రపరచుకోవడానికి అప్పగించుకున్న ఎడల నిశ్చయముగా మనమందరము కూడా రాకడలో ఎత్తబడే వరుసలో ఉండబోతున్నాము. ఎవరైతే పరిశుద్ధత కొరకు ప్రయాసపడతారో వాడు ఎత్తబడతారు. అవునంటారా కాదంటారా? సిద్ధపడిన వధువు ఎత్తబడుతుందా? సిద్ధపడకుండా ఉన్నవారు ఎత్తబడతారని ఆలోచన చేస్తే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము ఆసన్నమైంది, వధువు తనని తాను సిద్ధపరుచుకున్నది అని రాయబడి ఉంటుంది. మామూలుగా ఆలోచన చేద్దాం. పెళ్లి కూతురికి ఎవరైనా చెప్పాలా రెడీ అవ్వమని? పెళ్లి తేదీ నిర్ణయించబడింది, పెళ్లి కూతురికి ఎవరైనా చెప్పాలా రెడీ అవ్వమ్మా ఇలా అలంకరించుకొని? చెప్పండి, మీరు చెప్పండి. నా తల్లిదండ్రులు చెప్తేనో ఎవడో చెప్తేనో నేను రెడీ అవుతున్నా అన్నవారు చేతులు ఎత్తండి. ఇష్టపడితేనేమో అన్నిటికంటే ముందే రెడీ అయిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ అంతే. అవునంటారు కదంట? ఇష్టమైన పెళ్ళి అయితే ఖచ్చితంగా కూడా ముందుగానే సిద్ధపడిపోతారు. ఒకవేళ ఇష్టం లేకపోయినా తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసినా ఆ పెళ్లి కూతురు అయితే సిద్ధపడుతుందా లేదా? మరి మీరు ఏ వరుసలో ఉన్నారంటారు? నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైందా? పెళ్లి కూతురు సిద్ధపడుతుంది ఖచ్చితంగా. ఎప్పుడు? దాని గురించి తెలిస్తే. ఇష్టపడితే ముందుగా సిద్ధపడుద్ది, ఇష్టపడకపోతే తల్లిదండ్రులు బలవంతం చేస్తే ఏం చేస్తే అయినా కానీ మరి ఏదో చింపిరి చుట్టూతో అలా వచ్చి కూర్చోదు కదా. మరింతగా సిద్ధపడకపోయినా ఏదో కొంత అలంకరణతో వచ్చి కూర్చుంటుంది. ఏదో కొంచెం మంచిగా కనపడేలాగే వచ్చి కూర్చుంటుందా లేదా? సరే, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి మరి? ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకునిచున్నామా? ప్రభు రాకడ కొరకు ఆపేక్షించుచున్నామా? ప్రభు రాకడ కొరకు ఎటువంటి ఆలోచనలు అయితే ఉన్నాయా? అపోస్తుల కాలంలో మొదలుకొని నేటి వరకు కూడా రాకడ గురించి అనేక మంది బోధించారు. అవునంటారా కాదంటారా? అపోస్తులు కూడా బోధించారు. అప్పుడే వస్తుందని నమ్మాడు వాళ్ళు. యేసయ్య ఇలా వెళ్ళి ఎలా వచ్చేస్తాడు అనుకున్నారు. ఎవడు? సొంత శిష్యులే. అయినా కానీ రాకడే ఆలస్యం జరుగుతూనే ఉంది. ఆలస్యంలో మనమందరం నిద్రించే వారముగా ఉండకూడదు, సిద్ధపడాలి. దేని కొరకు? వధూ సంఘం అనేది సిద్ధపడే సంఘం. ఎలా సిద్ధపడాలి? తనని తాను సిద్ధపరచుకుంటుందంట. ఎలా సిద్ధపరచుకుంటుంది? పరిశుద్ధమైన అలంకరణతో సిద్ధపరచుకుంటుంది. పరిశుద్ధమైన అలంకరణతో తనని తాను సిద్ధపరచుకునేది వధూ సంఘం. ఆ సంఘం కోసమే వస్తాడు దేవుడు. ఆ పరిశుద్ధమైన సంఘం కోసమే వస్తాడు ప్రభు. పరిశుద్ధులతో పరిశుద్ధుల్ని వెంట పెట్టుకొని పరిశుద్ధమైన సంఘం కోసం వచ్చేవాడే పరిశుద్ధుడు. అవునంటారా కాదంటారా? మరి మన ఆలోచనలు, మన తలంపులు దేని మీద కేంద్రీకరిస్తున్నాం? మన అనుదిన జీవితాల్లో కొన్ని విషయాలు ప్రాముఖ్యంగా ఉండాలి. ఏంటి అంటే అవి ఇచ్చిన రక్షణ ప్రభువుది స్తుతించే వారముగా ఉండాలి. మనకి ఏ విశ్వాసం అయితే ఇచ్చామో ఆ విశ్వాసంలో మనము వృద్ధి చెందాలి. మనము పాపం విషయమై మృతులుగా, పరిశుద్ధత విషయమై, నీతి విషయమై సజీవులుగా ఎంచుకుంటూ ఆ విశ్వాసంలో కొనసాగాలి. మన అనుదిన జీవితంలో మన అవయవాలను నీతికి సాధనములుగా అప్పగిపుకోవాలి. అలాంటి ప్రయాస మనం పడుతూ ఉంటే, ముందుకు వెళ్తూ ఉంటే ఆ పరిశుద్ధత యొక్క ప్రయాస అంతమే నిత్య జీవం. ఈ పరిశుద్ధతలోంచి తొలగిపోయేవారు ఎంతమందో, అంతం వరకు సహించని వారు ఎంతమందో,
సిద్ధపడని వాడు ఎంతమందో. ఈ గుంపులో మీరెవ్వరూ ఉండకూడదు అనేది దేవుని ప్రయాస, మా ప్రయాస. హల్లెలూయా. దేవుని ఉపదేశం మన యొద్దకు వచ్చినప్పుడు దావీదు ఎలా అయితే ఆ వాక్యానికి లోబడిన వానిగా, విధేయత చూపిన వానిగా ఉన్నాడు, మనమందరము కూడా వాక్యానికి లోబడి విధేయత చూపించే పిల్లలుగా మార్చబడదుము గాక. ఆ గుంపులోనే ఒకవేళ పడిపోయిన వారమా తిరిగి లేవటానికి దేవుడు కృప చూపాలని ప్రార్థించాను. లేదా మరొక గొప్ప తీర్మానం తీసుకోగలరా? యోసేపు వలె పడిపోకుండా నిలబెట్టడానికి, నా పరిశుద్ధతను కాపాడుకోవటానికి నేను ప్రయత్నం చేస్తాను, నాకు సహాయము దయచేయి ప్రభువా అనే ఆకాశం తట్టు తిరిగి ప్రార్థన చేయగలవా? దేవుడు అలా నిన్ను నిలబెట్టడానికి కూడా తన ఆత్మను పంపించిన దేవుడు, పరిశుద్ధ ఆత్మ చేత నింపిన దేవుడు, తన ఆత్మ నిలబెట్టగలదు. కానీ మనలో ఏముండాలంట? ఆలోచన, ఆసక్తి, నింపుదల ఉండాలి. వాక్యము, ఆ వాక్యం అనేది మనలో ఉంటేనే, నిలిచి ఉంటేనే మనమందరము కూడా ఆ పరిశుద్ధతను కాపాడుకోగలము. ఆ పరిశుద్ధత వల్లనే మనమందరము దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో మేళ్లు పొందుకోగలం, దేవుడి అద్భుత కార్యాలను చూడగలం, అలాగే దేవుని సంఘములో ఘనమైన పాత్రగా వాడబడగలము. అంతవరకు సహించుచు పరిశుద్ధతను కాపాడుకొనుచు నిత్య జీవము పొందుకోగలం. హల్లెలూయా. దేవుడు అట్టి కృప సంఘమునకు దయచేయును గాక. నిశ్చయముగా దేవుని సంఘము క్రీస్తు యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన సంఘముగా మార్చబడును గాక. మిమ్మల్ని అందరినీ పిలిచిన పిలుపు పరిశుద్ధమైన పిలుపుకు తగిన జీవితం మనమందరము జీవించుదము గాక. నిశ్చయముగా పరిశుద్ధమైన కార్యముల్లో పరిశుద్ధపరచబడుచు దేవుని అద్భుతమైన కార్యములు మనమందరము పొందుకుందాము గాక. దేవుని ఘనమైన పాత్రలుగా మనమందరము తీర్చిదిద్దబడుటకు మనలో అనేకులు వారు సజీవ యాగముగా, నీతి సాధనములుగా అప్పగించుకుందరు గాక. నిశ్చయముగా నిత్య రాజ్యంలో దేవుని రాకడ కొరకు కనిపెట్టుకొనొచ్చు ఆశ కలిగి, ఆశతో, ఆపేక్షతో మనమందరము దేవుని వెంబడించి దేవుని యొక్క మేలు పొందుకుందాము గాక.